అమ్మాయిని కలిశారు. ఇక్కడే హీరోయిన్ ఇంట్రొడక్షన్. వీళ్ళ పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిశ్చయమైంది. కానీ ప్రేమ దానికి కొంచెం కింద ఆకాశంలో. అది Where do you think you're going? I want to use the toilet. It's broken, I'm sorry. Broken? I want to talk to the captain. You want to speak to the captain? Yeah. What? She wants to speak to the captain. Okay. Alright, go ahead. You bloody! మీరెవరు? కెప్టెనా? క్యాప్ లేదు? ఓహ్, కెప్టెనే. ఏంటండి హైజాక? ఇంత సెక్యూరిటీ ఉండి ఎలాగండి ఇది? ఎందరో టెర్రరిస్టులు బాంబు పెట్టారా? ఏం కావాలంటే వాళ్ళకి? ఏంటండి నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదు మిస్టర్ రామ్ సీఎం. ఓహ్ సారీ, ఐమ్ సారీ. యూ డోంట్ నో తెలుగు రైట్? తెలుసా? మరి సమాధానం చెప్పారేంటి? నోటికుండేది పీకి పారేయచ్చుగా. చేతులు కట్టేశారా? యు నో వన్ థింగ్, నా చేతులు కట్టేశారు. బై ది వే ఐ యామ్ మైథిలి, ప్లీజ్ టు మీట్ యు. ఇప్పుడేం చేద్దాం? నేను పీకి పారేనా? డూ యూ మైండ్? థ్యాంక్ యూ. ఏంటి చేతులు కట్టేస్తున్నాయి, ముక్కు దొరతగా ఉంది. మీ గోకుడు కార్యక్రమం పూర్తి కాగానే కొంచెం నా చేతి కట్టలు కొరికి పారేస్తారా? ఏంటి అలా చూస్తున్నారు? మీరు కొరికి పారేయచ్చుగా. ఓకే సారీ, ఐఎమ్ లూజింగ్ మై బ్యాలెన్స్. ఓకే ఓకే. అరే మొద్దు, ఆ బటన్స్ అన్ని ఆన్ చేయకపోతే మనం అందరం పోరంబోకులు అయిపోతాం. అది నువ్వే. ఇట్స్ యూ. నువ్వు కూడా పోరంబోకే. నేను పైకి వెళ్ళి మీకు చేయందిస్తాను, మీరు మెల్లగా మీరు నేను లోపలికి వెళ్తాను. వీఆర్ గోయింగ్ ఇంటు ది అండర్బెల్లీ ఆఫ్ ది బోయింగ్. నా బటన్ నీ వెంట్రుకలు ఏరిపోతాను. బటన్ జుట్టు ఏంటి జారుతుంది ఇక్కడ? ఏంటి కంట్లో దుమ్ము పడిందా? సారీ. తెల్లడా నాకు అక్కడ బట్టలు ఉన్నాయి చూసారా? వాటిని దయచేసి ముట్టుకో. ఏంటండి? ఏం చేయలేదండి, ఊరికే ముట్టుకో. ముట్టుకోవద్దనే కదా. అది మీకు చావు మేడం. యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. అది Whom are you talking to? No, I'm not talking. I'm just singing. I'm tense, you know, so I'm relaxing myself. Sorry. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు, తుపాకీలో గుళ్ళు, ఎయిర్ హోస్టెస్లిద్దరు, ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను, ఆ తీవ్రవాదులు. మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపాం కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు. ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. ఓ సారీ, వీ కాంట్ ల్యాండ్. ల్యాండింగ్ గేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అరే కిందకు దిగలేవరా బోడి గుండు. ఏంటి భయపడుతున్నారా? యా, భయపడి చస్తున్నారు. నీ పని కానీ. ఓకే, ఏంటి రిబ్బన్ కటింగ్? What's going on here? Says he can't land the plane. లోపల నుంచి ఇంకో తెల్లడొచ్చి ఏవేంద్ర అని అడుగుతున్నాడు గురు. వాడి చేతిలో పెద్ద తుపాకీ ఉంది. నాకు భయం. టాయిలెట్ లో Oh shit! Sit down! Sit down! Take care of them! Shut up! Nobody move!
Stay down. Got it? Yeah, got it. Thank you. Okay. Thank you. No. I'm the captain. Don't worry. Everything is under control. ఆ సుత్తిలో ఇస్తారా? Thank you. Where are they going? What's happening? ఎక్కడికి వెళ్తారు? వేడివేడిగా రామ్ బిర్యానీ ఇస్తాడు, తినేసి వస్తారు. ఆ తర్వాత ఫైట్ ఎస్కేప్. Thank you very much for saving my son's life. Question for you. How did you deal with the hijackers? Nothing looked beyond the column of duty. Wondering how you actually did it, how you managed to save. Well, the way they deserve to be handled. To marry him. Yeah. ఇలా చూడమా ఇంతవరకు నన్ను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట వేరే ఏ అమ్మాయిని కళలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు. అందువల్ల ఇండియన్ బ్యాంక్ వచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీ యూ. Look there. నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చేయి. 1 2 స్టిల్ ప్లీజ్. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకు పుడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాల్ని తీసుకొస్తే మేమేలా జాలి. అలా హెల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే ఎలా తీసుకువస్తామని. సారీ, అది నా తప్పే. నో సరే మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఉండదు. ఏమైనా కావాలా? వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యన మనం ఎందుకు? ఎరా, వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకెక్కడ అయిందిరా పెళ్లి? ఇందులే. ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు? మాకు పంపలే. ఏ కొడితే కదా? ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 రా. తడుకోగలనా? నిర్మలను నువ్వు సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు. అత్త కూతుని చేసుకున్నాను. మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గతి. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు. వాళ్ళకి అక్కర్లేదు, నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ ఓకే. కవర్ చేయాలి. ఓకే. హాయ్ రామ్. ఎంగిలి. ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి. ఓకే. నో కవర్ వెళ్ళిపోతాను. ఎక్కడ పడితే అక్కడ. అక్కడే ఒక్కర్లేదు, బొగ్గ మీద మందు మూడా చచ్చంబో. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తెలి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. Yes, I will take it easy. Yeah. Nana! No, man, no. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా.
లైట్ తీసేనా? ఛీ, ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, ఒక ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను మటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జరుగుపోతాను రా. ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించలేదు, నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రేయ్, మీరు నిర్మల ఫాదరా? నేనేరా. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్, ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బై బై. హాలిడే లో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడే లోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ లో ప్లేన్ లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. డిడ్ ఐ? ఆవిడేగా 720 లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఏమైంది? నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. డోంట్ టాక్ లైక్ దట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No? Okay. You're right. Of course. Good joke. Thank you. No, you didn't say anything, okay? Thanks. Hey Ram! Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్! ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీడేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ మాత్రలు. మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ? కక్కు. మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. What a lovely commode. It's made for you only. Come on. వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది వినలే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లే. నేను తెల్లారక లేస్తానులే, ప్లీజ్.
నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బజ్జుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత come in room service. The door is open. Hi, my. సరిగా పడుకోమా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు ఇది ఏంటంటే నో యు మిస్టేకన్. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. అది కూడా మర్చిపోయారా? లేదు బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ కాదు ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది, దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం ఒప్పుకుంటున్నావా? కడుప? ఈ దొంగ చెప్పనే లేదు. అరే తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను. ఏమన్నా? I hate you. Oh, thank God. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రం ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలే. అనియా అనియా ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా కర్మకాలి. రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసింది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పింది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకోతికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడ గరవోడు అన్నారు. కోనుడు ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అంటూ అరుస్తుంటారా అర్రవాళ్ళు.
అబ్రియా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్లాస్. అయ్యో వాళ్ళ క్లాప్స్ కొట్టాను. కరెక్ట్ రా అరవడే. కరగదు, ఎడవకురా, అడాదే ఎడవకు, డోంట్ క్రై. థ్యాంక్స్ రా. అయ్యో ఐస్లే ఐస్ పెడతా చాలు, ఐస్లే ఐస్ పెట్టు, ఐస్లే ఐస్ పెడతా చాలు. ఐస్ లో కొడతాడేట్రా, కాశ్మీర్ లో ఏ ఐస్ అన్నాడా? ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో, ఆ తర్వాత అంటే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, పెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారో? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకోని, కొట్టేటప్పుడే వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏమిటే గుద్దుతున్నావు? ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటో నీకు 3 చేతులున్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు ఉన్నాయి. కొట్టారు గనక మీకన్నీ డబ్బులుగా ట్రిబులుగా కనిపిస్తున్నాయి. అలాగా? నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి. నాకు భయం. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి. ఏంటి ఒక రాత 2 కృష్ణుల సినిమా ఒకే మంచం చూపిస్తున్నావా? ఏమండి, వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తారన్నా, నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు దర్జాగా పడుకున్నావు? లే, ఈ పాటకి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తాను చూడు. ఏమండి? ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేను ఉండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏమండి, మీ కడుపేగా చెడిపోయింది. ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేస్తున్నావా? ఒకసారి ఆ అమ్మాయిని చూసారా మీ అమ్మకి పెట్టేస్తారు. అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రెడ్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి మొదటి నుంచి చెప్తాను. అంటే చాలా రోజులుగా మొదలంటే ఆ మొదలు కాదండి. ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తన్ని తరివేయండి. కరెక్ట్, సరివేస్తే తనడం కుదరదు. షూ ఒకటి. రామ్ పాదరక్షగల్ నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షగల్ అంట. ఇది ఏం గల్? షట్టుగల్. అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వెరు. రామున్నాడ్రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, వీడి తలతో కాదురా. పడుకో పడుకో. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదు. పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది.
ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇಷ್ಟು పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు అది ఇప్పుడు ఎందుకు పట్టున్నారు? 8 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? 4 రాకెట్ వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. 1 మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా, పంపించేయగలరా మళ్ళీ? బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ తో ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా, బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జీలి జులిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బీ సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు, 2 ఆటల్ని డిస్కస్ చేద్దాం. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింకసాని మరకదవల్లి అలియాస్ హలో. తనే ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు హోటల్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్ లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం, ద సేమ్ హోటల్. ఓ ష్యూర్. చాముండి, చాముండి, ఏంరి? ఫోన్ తిగి. హలో, 3541854. ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలాని కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంరి? ఇటు చూస్తామండి, చదువుకో. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೋಗೋದು ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ గా చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా. ఏంటి? అది నాకు వచ్చింది. తెలుసు కదా. ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్సే కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే. ఏంటి మీరు? పాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా. ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండి. సారీ, ఇక్కడ వేరే గొడవ. మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నిన్నోడు సంసారికను. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు, అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పు ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి? నేను భయపడిపోయాను. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు హలో హలో. అయ్యో, కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్, బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? నిങ്ങളందరూ టెన్షన్ ఉందా? అల్లర విన్న మనం ఎందుకు వెళ్తున్నాం? మన అప్పుకి హార్ట్లే హోల్. ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాని కూడా తీసుకెళ్ళు. తను కూడా కూటిని పోనా అన్నా మాపలే. అదా, ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరికం అల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఒక ఉద్యోగం నెత్తుకుంటా. ఉద్యోగం కోసం వెళ్తున్నారా? అమ్మా, ఐ వాస్ స్కేర్డ్. బెడ్రూమ్ లో మాట్లాడటం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిలో సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. చిన్న అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. మామ కూర్చోనా? ఉక్కారు
ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పావం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసపట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 minutes ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే. మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే. అల్లుడితో పాటు తనుకారునే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. అరకు వ్యాలియా? మరి ముసలాడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి, వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. పోనా? ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా. కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళొచ్చుగా, ఖర్చు ఉంటుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివాగారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఏదో ఒకటి వన్ ఫర్ ద రోడ్. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏ క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే ఈ తీసేసి నేనేం చేయను. షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది. అయ్యో మా మామ ఇంట్లో చెప్పొచ్చా? ఆగమయ్య వాళ్ళు నాకే చెప్పలేదు, ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? గుద్దినాడు దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను, ఎంత? మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మాంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్, వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది అయ్యా. నీదేనయ్యా, నాతోనే ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. मेरा ऑटो, मेरा गाड़ी, मेरा पैसे, मेरा गाड़ी 7486. अरे आना भाई, अरे भाई. ఎనివే డబ్బులు మీదాయి. ఏంటల్లుడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. అవును, కాన్ఫరెన్స్ అరకులో ఉన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు, అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా? నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ కాదు, ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా, చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనేలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5గురు. నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6గురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదమయ్యా, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో.
మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు, మంచి పడికే వెళ్తున్నాం పదండి. సారీ మావయ్య, కార్లు చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒకటికి చోటు ఉండదా? నేనేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా. ఏంటిది, నేను మాత్రం వెళ్తున్నానా, మీరు టాటా చూస్తున్నారు? అందరినీ తీసుకెళ్తారా అండి? చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, జమ్మన్గుండి. జమ్మన్గుండ అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధాన్ సౌత్ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దురా హోటల్ మీద నాగెందుకు? తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. చిన్నగా వెళ్ళిపోండి. రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes! Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీచే బొమ్మే. ఈ రోజు నీకు కీ ఇవ్వడానికి వచ్చింది. నాగి, ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. హిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, డోంట్ వరీ, దట్స్ ఆల్ రైట్ స్వీటీ. మైండ్స్ ఇన్ ప్లేస్. ఓయా, యా, నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామచంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? మై నేమ్ ఇస్ మరకదవల్లి alias మ్యాగీ. నైస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు, నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. ఓ, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా ప్లీజ్. కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? Nothing. Come. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? తప్పలేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పదు. లేదు, చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. ఈయన ఎవరనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం, నా పేరు మరకదవల్లి alias మ్యాగీ. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ alias మరకదవల్లి alias మైథిలి. మ్యాగీ మరకదవల్లికి షార్ట్ ఫామ్. మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చెప్పనౌండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తానని ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది.
తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద కాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో ఒకరినొకరు. ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఇచ్చిన డబ్బుగా కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు సాంగ్ బ్రహ్మాండంగా పూర్తయింది. ఇక మిగిలిన విషయాలు కూడా సక్రమంగా జరగాలి. గురువాయూరప్ప, నా దగ్గర ఏంటి తక్కువ? ఏం లేదు నా దగ్గర. స్పీక్ 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 స్పీక్. టు బిగిన్ విత్ మైథిలి అనే పేరు లేదు. ఓహ్ కమ్ ఆన్, పేర్లో ఏముందయ్యా? గవర్నమెంట్ గెసెట్ లో ఎప్పుడు కావాలన్నా మార్చుకోవచ్చు. అవును, నీ మైథిలి ఏంటి నన్ను మించిన అందకత్త? నేను ఒకటి చెప్పనా? కాకి పిల్ల కాకి చెప్పు. వద్దు, అది తప్పు సామెత. సరే ఇంకోటి చెప్పు. చిలకలా ఒక పెళ్ళాం ఉన్నప్పుడు. వద్దు, వదిలే. చెప్పవయ్యా. కోతి లాంటి ఒక ఉంపుడు గత్త ఎందుకంటావా? మేబీ. ఆహా, చిలక చెప్పిందే తిరిగి చెప్తుంది, కాని కోతి ఏమేం చేస్తుందో తెలుసా? సారీ, ఐఎమ్ సారీ. Sorry. All right. माफ कीजिए. హే రామ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటినీ మర్పించుంటుందే మ్యాగీ. ಈಗ మైథిలి స్పెల్లింగ్ ಏನಂತ ಕೇಳಿ? యాంటీ MAGGI అంటాడు. సైలెన్స్. బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయినా లేదా మంచి కూల్ బియర్. నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిడుతున్నాడు రా. అలాగా? మైకంలో ఉన్నారా వాడు? ఎవ్వరూ మైకంలో లేరు. అది మైకంలో. హౌస్ కీపింగ్. విండ్సర్ స్వీట్ లో 2 ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో, మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే? యాక్సిడెంటా? ఏమైంది? We had a disagreement and fight. ఫైటా? మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరా? జారీ కింద పడి పగిలిపోయింది అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరు ఏమేమి అనుకుంటున్నారు అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50%. నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా. దాన్ని పట్టుకుని నా మీద తోసారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది? ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది. కోతిరా అదే. నువ్వు సంతోషంగా ఉండాలి. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంటాయి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు విసిస్తాడండి. మీరు ఇక్కడ వీడికి సరి చెప్పండి, నేను అక్కడ అమ్మాయికి సరి చెప్తాను. ఎలా ఉంది అంటో పాపం రూమ్ లో ఒంటరిగా. మాకు సర్ది చెప్పడం తెలీదా? నీకంటే బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పంటలు తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, 4 వేసుకుందాం. ఏంట్రాదు పంటలు వేసుకోవడం? తప్పుకో. చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి. అదేమిటి ఇంకోకి డూప్లికేట్ అంటే ఇక్కడ వినిషైంది. ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా? రాయ్ పంతులు లక్కీ ఫెలో. మాగీ మాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. సంతోషడా? రక్తం రక్తం. ఎరా ఇంత త్వరగానా? మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్? నువ్వే కదా మర్డర్ చేసావు. నాగిరి ఏంట్రా వాగుతున్నావు? రక్తం చూసావా? రక్తం ఏంట్రా? చూడండి. ఏంట్రా వాడు చూసా మాట్లాడుతున్నా? ఆగే అది పోయింది కదరా.
బయటికి వెళ్ళు. పైకే పోయింది కదా. No, పై ఫ్లోర్కి వెళ్ళు. ఈ లోకల్ దానికి నా దగ్గర ఉందా? నోరు తెరిచి చెప్పరా. ఎక్కడ నా పాకెట్లో ఉందా? ఈ పాకెట్లో ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇని ఎంత త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవుడా. లేడీ ఇప్పుడు లేడీ కాదు బాడీ. అచ్చుడు ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా. పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడు. పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టకున్న పల్స్ చూసేది. తప్పుకో. ఎందుకు ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్, కొన్ను കളഞ്ഞല്ലോടാ. లేదురా. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఉందామని వచ్చింది. ఆగండి రా. ఒకే ఒక దారి ఉందిరా. ఒకే దారి. ఏమిటది? ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో. హలో, నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంట్రా? అందరూ ఎదుర్కొంటాంరా. పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లలకి దొరికిపోతా. మా అబ్బాయికి హార్ట్లే హోళు. దానికి దీనికి ఏంటో సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది. గురువాయూరప్ప, నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా. బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతండ్రా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి. 1 2 3 4 5 మెజార్టీ 100%. పరా. నీ చెయ్యి ఎత్తనే లేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యలేదని బుకాయించావు, జరిగినంత దాచావు. చావు చావు చావు. నీ హత్య చేయలేదురా. మళ్ళీ లేదన్నాడు. వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని, తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూయే. పాపం పూడ్చుకుంటారా మరి. కాల్చేద్దాం. ఒరే వెధవా, చూసా బెల్ మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి. డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా ప్లీజ్. చెప్పరా. కమాన్. వెళ్ళు మేనేజ్ చెయ్యి. డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్, డోంట్. వచ్చినది. ಓ ಸಾರಿ. ಅದಂತ ಹೇಳಿದ್ದು ದೊಂಗಾಟ. ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೋಯ್ತಂತ ಫೋನ್ ಬಂತು. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇడియట్. వైర్ కట్టాయి. వైర్ కాదు, మెడగట్టయింది. What were you saying? ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి. షల్ ఐ క్లీన్ ద రూమ్? yes thank you. రే పెట్టి విసిరి పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. ನೀವು ಹೋಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా. ఏమిట్రా అది కన్నడంలో బాడీ గిడి అంటుంది? బాడీ కాదురా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిరి పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రామ్ నువ్వే చెప్పరా. అవునరా, నువ్వేగా మర్డర్ చేసింది. సరే, మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు, నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు. అది చావడానికి ముందురే. ఇంకి పింకి పాంకిలో గెలిచింది నువ్వే కదా. ప్రాణాలతో నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును, వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా. సారీ. വേണ്ട മോനെ വേണ്ട. വെറുതെ ഇടി ഉണ്ടാക്കല്ലേ. ബാ മക്കളെ ബാ. ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండి. చూడమన్నావు. అమ్మాయి లాంటి బట్టలు వేసిందే, అది ఒక ట్యూబ్ లో ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే రైక్లీనే బయటికి వస్తుంది.
తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. లాండ్రీ there are 7. Yeah. Urgently please. Yeah. Okay. ఎందుకురా బాడీని వదిలేసి వచ్చావు? ఉందే బాడీ దగ్గర ఉండమన్నా నిన్ను. పెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా. ఇంకా సెవెంత్ ఎక్కడి నుంచి చావు. ఓకే 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 నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను ఐఎమ్ సారీ. అన్యాయం. నువ్వే ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ ఇట్స్ ఆల్ రైట్ అన్నావు. సారీ. మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి. నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యిరా. మరి నువ్వు? ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే ఓకే. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది తోకోకూడదా? ఇదిగో. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం కింద చూడు. చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్ని అంటే హత్య కూడా నేను చేశానా? అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా? రామ్, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా? గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాళ్ళు పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా? నేను వెజిటేరియన్ రా. నన్ను వదిలేరా. కాళ్ళే కదా పట్టుకున్నది. బాడీ కాళ్ళు పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా. శవాన్ని వహిస్తున్నారు. చూసేట్రా. హలో. నమస్కారం సార్. దొంగనా కొడక. చూసి బాడీ వెయిట్ ఉంటుంది. హలో. హలో. ఏంట్రా ఇంకా రాలేదు? ఏం చేసావరా? తెరు. దీన్ని ఇందులోనే వేయాలా? దీన్ని రా వేయాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అయ్యో ఏంటి? బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షట్. కూర్చోడానికి ఏదైనా కావాలి. సంథింగ్ లైక్. ఇదిగో ఇది ఇది. మెల్లగా 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 ఇట్లా లాగు. రాగరా. ఎందుకు రాజు? నేను ఎక్కడ అరిచాను? నువ్వు హిందీలో అరవలా? లేదే. ఏమైంది? వచ్చిందా? వచ్చింది కానీ రెండుగా వచ్చింది. అయ్యో ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు? సరే రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ, నార్త్ ఇండియన్ సారీ.
ఉండొచ్చు అంటారు కదా. రండి మన షార్ట్ కట్ లో. ఓకే ఎక్కడికి రా? షార్ట్ కట్ రామ్, మీ ఇద్దరిని పెట్టుకొని నేను హత్య కూడా చేయలేను రా. రే బుడే మలాకు मैं कहाँ हूँ? ఏంట్రా 2 బాడీస్ 3 బాడీస్ భయపెడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది. నడిచి వెళ్తుందా? बाहर जाने का रास्ता किधर है? సార్ టవల్. रुको मैं देता हूँ. సార్ జడ్జి मेरा लंगोटा है, साइज देखो. जट्टी मेरा नाम भी लिखा है. ఎలా పట్టుకున్నానో చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? నేను చెప్తాను. చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మరుగుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నాయి చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోని పోరా నేను వదిలేశాను. మీకెందుకు గొడవలని బయలుదేరండి మామయ్య. హైదరాబాద్ గా వెళ్తున్నారు? అవును, నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. ఎవరు? లేట్ అయింది, బయలుదేరా అని తట్టున్నాను. కరెక్టే, రావుగారు వచ్చేలాగా బయలుదేరదాం. రామ్, ముసలోడు బండి ఎక్కుతున్నాడు. ఆగండి, మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడ్డారు. ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ అర్థమైంది. ఆయన అర్థం చేసుకున్నది వేరే. నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నారు. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారేంటి? ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కలిపిస్తా బాగా. ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ. ఏమిట్రా ఇది? ముసలోడు మొత్తం కొట్టేశాడు. దివ్యంగా తులసి తీర్థంలా బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? ఇస్తాను. వద్దురా, పాపం అయిపోతారు. పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం చోటే. దీన్ని తోసేయడానికి చోటేతో ముందు చెప్పండి. పోనీ ఆ బ్రిడ్జి కింద నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేన్ని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి కడుపు ఉప్పుతుంది, ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే పెద్ద తోడుగా ఉంది, పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్ చేద్దాం అన్నారా నేను. ఈ లోపల అయ్యో నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయిందా? ఇక్కడ మొన్నదాకా నది ఉండేది. వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకెరెంట్ ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నా గురించి కాదు కదా. నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటా. మూట కట్టుకున్న ఆత్మహత్య. సరే మర్డర్, కానీ మనం చేయలేదు. అయిపోయింది. నాకు ఇంకా అవ్వలేదు. ఏంటి ఇప్పుడు వస్తుంది? సరే రాకపోతే బలవంతం చేయకూడదు. బండ్లు ఎక్కండి. ఏమయ్యా సార్, ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది. ఆపోయా. ఆపో. వ్యాన్ ఎక్కడి నుంచి? అది జపాన్ నుంచి. బండి మేక్ గురించి అడగలేదు, ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెళ్తోంది, వస్తుందంటున్నావు. వచ్చి వెళ్తున్నాం. ఇలా వివరంగా చెప్పాలి.
ఊదు ఊదు. ఎక్కువ తాగేశారు కదా. నువ్వు ఊదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఏం పెద్ద అయినా తాగే వయసా ఇది? ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి? ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్, ఇన్స్పెక్టర్ కొంచెం పోసి. ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్ లైట్, నిమ్మకాయ. దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు. వెనక ముందు ఏముండేది? వెనక డిక్కీ. ముందు వెనక ఏముండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నీయా? మ్యాగీ స్టెప్నీ కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడి. ఏంటయ్యా వెనక ముందని కనిపించేస్తున్నారు? మీరందరూ ఎవరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్. నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడిని. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి, చెప్తాను. ఎవరయ్యా వెనక? మేమే. మీరు ముందున్నారయ్యా. ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది? ఏం లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి, కార్డు వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ సార్, మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్? కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం. క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే ఓకే. ఒక దారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. వెనక ముందుగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళండి అయ్యా. బండి ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు పోరా. చూసారా, నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది. ఏంటిది? కారు కూడా కలర్ తిరుగుతుంది. ఏం లేదు మావయ్య, మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం. కాదు కాదు, పిస్సుకి వెళ్ళిన చోట పర్సు. ఏది? గురువాయరప్ప బాడీ. పేపర్. హలో వెంకటాచలమా? అవును. సరే లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్. హలో హలో, ఐఎమ్ నాయర్ హియర్. ఇది లైన్ లో ఉండు, ఇది కాన్ఫరెన్స్ కాల్. మిగతా వాళ్ళని పిలుస్తాను. హలో. ಹೌದು ಹೇಳೋ. లైన్ లోనే ఉండు, నాడార్ని పిలుస్తాను. హలో హలో, నాడార్ పేసరా? రే నాడార్, ఐదుగురు లైన్ లో ఉందాం. హలో 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 ప్రతిధ్వనిస్తోంది. రే ప్రతిధ్వని లేదు, ప్రతిఘటన లేదు. ఐదుగురం మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడకూడదురా. చదువుకున్న చోటలరా. రే ఎక్కడున్నారా? ఇంట్లోనే. నాయర్ నువ్వు అదెందుకు అడుగుతావు? బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను. ఇంటి బాత్రూమే కదా? అవును. ఎందుకు అడిగావు? ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది. ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసేవేమో. మా మామనార్ గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నా. అంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నువ్వు ఒకటి బయట ఉంటే వణికి వస్తున్నా. ఎందుకు వణుకుతున్నావని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నా అని చెప్పుకోవచ్చు కదా, అందుకే దిగిపోయా. త్వరగా మ్యాటర్ చెప్పరా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. నది వంతెన కింద యువతి శవం. హంతకుడెవరు? పోలీసుల విచారణ. చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు. ఐఎమ్ సారీ, శవం కోసం గాలిస్తున్నారు. ఏమిట్రా రామ్, నీకే నాలుగు మడతపడి మాట తడబడుతున్నాయంటే ఇంక మా సంగతి ఏమిటి? రామ్, వాళ్ళకెలా బాడీ దొరుకుంటుంది? మనం తిరిగి వెళ్లి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే. పేపర్లో చూశాను, సంబడి సరెండర్డ్ అని. ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో. పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా? హంతకుడి చదివి భయపడతాడు, వాగేస్తాడని. నువ్వు వాగొద్దు, తప్పు చేయదు. ఎరా, ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే, హత్య చేసింది నువ్వేగా. రై నాయర్, టెలిఫోన్ లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదట మాట్లాడుతున్నావు. నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది. బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, పట్టుబడతాం. లైఫ్ ఖాళీడా? చేయనివరా? మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేశామా? లేదు, కేక్ ఇచ్చాం, మనం దొరికిపోతాం. మా అబ్బాయికి హార్ట్ లేదు, తోర్రా. అయ్యో రే, ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జిని చూసి తోసేయాలరా. మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం. పోయి విజిటింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా. మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా, మరి పోస్ట్ మార్టం లో తెలియదుగా. గుబే, విజిటింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది. పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బయట గా తెలుస్తుంది. మై ఫ్రెండ్ రామ్, వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేశాం కదా, అది పత్తిద్దాం పేసిட்டு இருக்கோம். కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా? చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోని చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందే కింద పోర్చలో మీరేగా కాపురం ఉన్నది. అవును,
వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకొచ్చా. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు, ఏదో నా భర్తకి బట్టతలైనా పర్వాలేదని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా? ఇప్పుడు నేలేను నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. ఇది తెలియకుండా నా భర్త నా మీద అనుమానం పడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేండి. నిన్నెవరు పట్టుకున్నారో వదిలేండి అంటున్నా. ఎక్కడి నుంచే చెప్పాల్సింది చెప్పు. మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు. రండి వెళదాం. సరే సరే నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలా అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. యాపిల్ बहुत बढ़िया। छोड़ो मुझे, छोड़ो छोड़ो। రామ్ రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టాల్సింది పోలీస్ చేశాను. ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ, బాడీ ఎక్కడ? సరే బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వెంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. కాదు, వీళ్ళు కొట్టాలి. ఆగు ఆగు, చెప్పేది విను. ఆ చేతులను ముట్టుకోకు. సరే ఈ చేత్తో. ఏ చేతులను ముట్టుకోవద్దు. సరే నోటితో, ముద్దులతో. ఏమైపోతుంది? అక్కడ బెడ్రూమ్ లో ఏం జరుగుతోంది? అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తాను పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? బగాళ్ళని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టుపట్టేశా. పట్టుపట్టి మొహం చూడు. ఆమెకేనా సిగ్గులేదు? ఆమెకా? ఆమెకే. ఆమె అయ్యో, అదే ఆమె కాదు, అతను. అతనేంటి వాడు ఒక సర్దార్జీ. సర్దార్జీతో అయ్యో ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి చూడు, ఇక్కడికి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఎగ్జాక్ట్లీ. చెప్తే వినాలి. చూడు, ఇలా చూడు, ఇలా చూడు. మాట్లాడితే అన్ని సరిపోతాయి. చూడు, గంట కూడా కొట్టింది. హలో హలో రామ్, నేను వెంకటేశ్వరాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కాదని అప్రాచ్య. ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసులు ఎరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత అంటే మైథిలి చెప్పేది ప్లీజ్ ప్లీజ్ మైథిలి ప్లీజ్ చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఏ నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుక్కోలేనా? నేను లేకుండా వేరే దారి నీకు. ఓ, నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? సారీ, కోపంగా చెప్పాను కదా. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. బాయ్.
జానకి 2 రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇలా. అయ్యో మన సరేలే అంటున్నా, పాపం అనిపిస్తోందే. అవునే, మా ఆయన కూడా అలాగే ఉన్నారు. ఊళ్ళో గొడవలన్నీ నెత్తి మీదేసుకుని తను సుఖపడ్డం లేదు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అలా అనగబ్బా, అదలా ఊర్లో వాళ్ళు గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. కళ్ళ మీద పెట్టుకోండి. ఓహో సారీ. రామ్ మనకు పెళ్లి అయిన తర్వాత తెలుసుండొచ్చు, కానీ పెళ్లికి ముందు నుంచే వాళ్ళ 5 థిక్ ఫ్రెండ్స్. వెల్ సెడ్ అమ్మని. ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే అని వదిలేసేవారా? అలాగే రామ్ మైథిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది. ఫ్రెండ్షిప్ కరెక్ట్. మనం ఎప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడతామే తప్ప ఆడబుద్ధి ఎప్పుడు ఆడబుద్ధి. దవడ మీద కొట్టిందే ఎందుకే? కళ్ళు కనపడలేదబ్బా. మన ఎక్కడన్నా బ్యూటీ పార్లర్ లో. అచ్చి పాడుబుద్ధిలోనే. అవును పాడుబుద్ధే. ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్లే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైథిలిలాగా. హే డోంట్ యు డేర్ జనరలైజ్. ఆ మైథిలి ఏదో అనుమాన పిశాచైతే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తిడతా? యు రైట్. రాము గదికి దొంగతనానికి సర్దార్జీ వచ్చాడు. ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి ఏంట ఇమాజినేషన్. అవునవును, మా ఆయన కూడా నాతో చెప్పారు. సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కల్లో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట. 2 కలిపి అపార్థం చేసుకుంది. మిస్అండర్స్టాండింగ్ అని విన్నాము, కానీ ఇది మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది. ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి? బాధగా ఉందా? లేదు, సంతోషంగా ఉంది. ఇప్పుడే. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరబ్బా? నేనే ఆ మైథిల్ని. నానో దోసకాయలు తీసేయకూడదు, అలాగే ఉంచుకోండి. రాముని పట్టి పీడిస్తున్న అనుమాన పిశాచిని నేనే. అయ్యో, నా గురించి మీరు మాట్లాడుతోంది. మేము అలా అనలేదు. సారీ, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాం. అదే పర్వాలేదు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా కళ్ళు తెరిపించారుగా. నీ కళ్ళు మేము ఎక్కడ తెరిపించాం? మా కళ్ళే వీళ్ళు తెరవనివ్వలేదు. నాకు సహాయం చేస్తారా? చెప్పండి. రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్? ఆహా, ఇదే ఆడదానికి అందం. అవును, ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు, శుద్ధ వేస్ట్. భర్తతో కలిసి ఉండడమే భార్యకు అందం. హే, మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తుందిగా. ఆ అకేషన్ లో రామ్ని మైథిలిని కలిపితే ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా. చూసావమ్మా, నీకోసమే ఉగాది పుట్టింది. సారీ, థ్యాంక్స్ చెప్దామని. ఓకే, వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి. వెళ్ళేటప్పుడు రామ్తో జంటగా వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఓహ్, సిరామిక్ కార్డ్. అయ్యో, అమెరికా నుంచి వచ్చిందిగా, అది టెక్కు. ఏయ్, మ్యాగీ సాధారణ జాన కాదు, రాటు తేలిన నిర్జాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తెగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా? మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు. అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టచ్చు. వీడు చెప్పింది చూస్తుంటే హత్య చేసినట్లేదు. ఓ, ఇప్పుడే అనుకుంటారు. కొట్టానంటే చూడు, వజ్రాలేరా మనకు బలం. ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నేను మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు. ఓ, తమిళ అర్థం అవుతుందా మీకు? రాము తంబి పిలుస్తుందా? నిన్నే. ఓ, తమిళంలో పిలిచారా? నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. అన్ని చెప్పేసావా? మీరు ఎప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. వాయమూడ్రా. ఓ, తమిళ్ కూడా అర్థం కదా నీకు? భయంకర సంతోషంలో ఏం చేయాలో అర్థం కాక ఉండదా మరి. ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిని కలుపుదామని ప్రామిస్ మాడదివి. ఎక్కడ? చేతిలోనే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే.
ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నాయరురా పంతులు. అల్లుడు ఫోన్ చేయవా? ఎక్స్క్యూజ్ మీ ఏమిటిది 5 మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు? అదే నాకు ఈ అర్థం 5 కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. ఏ, నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కువ. ఏంట్రా వాటు? నా వైఫ్ వస్తుందిరా. ఎందుకుడా టెన్షన్ అవుతావు? ఈ రోజు ఉగాది మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా. ఆయన పక్కన ఉంది ఎవరు? మామావ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో ఏం చేద్దాం? మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడెక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జికి కింద. ఒరేయ్, వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా, మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. మామగారిని పంపించేసావా? ఆయన కదా ఆవిడ. ఆవిడ అంటే అత్తగారిని పంపించేసా? ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వై. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్ద వల్ల, లేకపోయినా గొంతుని గుర్తుపెట్టలేవా? ఇవిడ ఇంకా మాట్లాడలేదే. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిస్టర్ రామ్, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే? సడన్ గా వచ్చేసరికి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. రామ్ ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అదేది అంటారు. అదరు పేయి జోకడి. ఏదో ఒకటి అవిటోడైనా మొగుడే అంటారు కదా. అదే విధంగా దెయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏమనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిసెస్ రామ్ ఏదైనా వదిలేసే. అది ఏంటిరా చెప్పలేదు? అన్ని చెప్పి ఉండొచ్చు కదా. ఒరిజినల్ గా నాకు ఏంటి 5,000 చూపిస్తుంది? అది వదిలేయండి. నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్డులు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. అయితే నెక్స్ట్ ఏంటో చూడు. చాలా పని ఉంది. కాదు, వాళ్ళిద్దరు ఒకటే పోయారు. ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న. అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. స్వామి వెళ్ళండి. ఏనుద్రి ನೀವಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ? అందుకే. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా? అందరూ చూస్తున్నారు, నవ్వుతూ మాట్లాడు. ఓకే ఓకే. రే, చచ్చిపోయింది ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పటానికే. చూసారా ఎంత మంచిదో. ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా. ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చెప్పింది నన్ను కాదు, ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన మాట్లాడరా. మేము హత్య చేసింది నిన్నే. నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. నువ్వే కదా తోసావు. నా ఫ్రెండ్ తోస్తాను. మరి బ్రిడ్జి మీద నుంచి తోసింది? అది నువ్వే కదా. బ్రిడ్జి మించి కింద పడ్డ అదురుకి నీకు ప్రాణం వచ్చి ఉంటుంది. ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చెదిరిపోయి ఉంటుంది. అది అంతేరా. అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు. నా విజిటింగ్ కార్డు. కరెక్ట్.
ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్లో హోలు, వాడికి తెలిస్తే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. మళ్ళీ గొడవ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయరా? అన్ని రామ్ దగ్గరే ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. బాయ్ బాయ్ బాయ్. నీకే సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడికి హార్ట్ లో హోలు, ఈ లూసు గడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికే ఉంటావా? నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నావు? ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నావు? మీ 5 కథల్లో బుర్ర కథలాగా పాడేసి 5 పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ 5 భార్యల కథంతా ఇక్కడ లేదు. 4 భార్యలే, నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? అమ్మని, నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో వాడిని చూస్తేనే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయవద్దు. ఏ నాడార్, ఏంట్రా మీరిద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. భయపడి చేస్తున్నారా? ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పెళ్ళ చూస్తుంది చూడు, పప్పుగొడు. చూసి రామ్, నేను తప్పు చేస్తున్నాను, క్షమించండి. జస్ట్ మిస్. వాళ్ళెవరండి? వాళ్ళ 4 మా వైఫ్, మధ్యన ఉన్నది నా వైఫ్. దిస్ ఇస్ మై వైఫ్. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసి వస్తాను. వాళ్ళతో ఎందుకు మాట్లాడడం, వాళ్ళు నీకు తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూశాను, మొహం చూడలేదు. బ్యూటీ పార్లర్ లో. చెప్పేది భోంచేసావా? అరే ఫస్ట్ చూసి భోంచేయకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థ్యాంక్స్ వద్దు, మనకు థ్యాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు భాషలో థ్యాంక్స్ చెప్తారు. అది నీకు అర్థం కాదు, అందుకని. నా పెళ్ళానికి తెలుగుగా థ్యాంక్స్ గా చెప్పాలి. రే తెలివి తక్కువ కాడిదా, నేను వీణ్ అంటున్నాను రా. సారీ. కలిసి ఉంటే కల సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్. అది అక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. కానీ అదృష్టం పోయిందే. నమస్కారం అండి. నేనే. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. కారణం ఉంటే చెప్తున్నాను. అయ్యో, దూరంగా తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. రామ్, ఎవరు ఆవిడ? మైథిలి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు? అవును దానే. ఏంటి? ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. చెవి జారి నోట్లో పడిందా? అవుతున్నాను కదా. అది లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను. మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది, మైథిలేని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చేచాను కాదు, చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. అలా అంటారని అనుకుని ఉంటారా? అదే కాదు, వాళ్ళిద్దరూ సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్క చెల్లెల్లా? ఆ పోలికలే లేవే. మా ఎవరు చెప్పనా? ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్క చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. కాదు, హాయిగా కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? ఆ అబ్బాయి అంతలో నేడు పాపేశాడా? చెయ్యక్కడేసాడో చూసంటే మరో తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో 2 మాటలు మాట్లాడు. మ్యాగీ ఎవరు? అదిగో అక్కడ నుంచి బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా, ఈ గాసిప్స్ వినడానికి ఆడవాడికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పే. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు, అక్కడికి వద్దు. అక్కడ ఆవిడ ఉంది, ఆమె గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్. బ్లూ సిస్టరా? కాదు, బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్ ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ? కాదు, డ్రైవర్ పేరు పచ్చ. పిచ్చి
చిచ్చే అవును, ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. వీడు మనసు కురుంగి ఏడుస్తున్న அண்ணா என் புருஷன் எங்க எங்கேயாவது இருப்பாரு. ஊரே கை கொட்டி சிரிக்குது. எதுக்கு உள்ள போ. అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళ్లో? అవును, తమిళ తెలుసా మీకు? తెలియకుండా నేర్పిస్తావా? కాదు, ఆవిడ నన్ను కాదు, అక్కడ చూడు నీ సవతి. నవ్వుతావే? నవ్వుతూనేగా పడగొట్టాలి. ఆమె మిమ్మల్ని అన్నయ్య ఎందుకు పిలిచింది? తన నా చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడవు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే. నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లుంది. ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నులు కూతురు. చూసిరా. మ్యాగీ కాదు, అది ఇంట్లో చేసి. కాదు, ఆ బ్లూ మ్యాగీ. అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా, యూ ట్రై దట్. ఒరేయ్, కుంభకోణంలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో లో. వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో అదిగో అక్కడ ఉన్నాడు చూడు. దట్ జెంటిల్మన్. ఫారినర్ లా ఉన్నాడు. ఆ పక్కన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపట్లేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంటావు. నాగేన్ మాత్రం సిస్టర్ ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువ. చికెన్ ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారుకా? ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీ నాన్నగారి చిన్నెళ్ళ గురించి చెప్పండి. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడు. ఇదేంటి వంకరమూతి? అదేం లేదు, సరిగ్గా షేవ్ చేసుకోలేదు, ఆప్టికల్ ఇల్యూషన్. నేను వీరితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. వీరితో ఏంటి? భార్య అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. భార్య భుజం మీద చేవేయండి. వెయ్యండి. అది ముక్కు. సారీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వెళ్ళమ్మా, సత్యమేవ జయదే. ఏంటయ్యా ఏంటి? అబ్బా, ఒక చోట్ల నిలబడి మాట్లాడొచ్చు కదా. అయ్యో, తలరాత్ చూశారు, ఈవిడ చేయాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు అక్క. అక్క చెల్లెని చెప్పొచ్చుగా. ఇక మీద చెప్తే పోయే. నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను. నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్ర రాము తంబి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పార్ట్నర్ని. ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతాను. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? నేను చెప్పేది మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే. నా దారిని నేను వెళ్ళిపోతాను. అనవసరంగా నాతో పెట్టుకోకు. ఏమండి, ఆయన ఎక్కడ? రామ్. రామా గొత్తిల్ల తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్. నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అదిగో అక్కడ. అంటే కన్నడంలో సీజన్ అర్థం. మీరు కోక్ తాగండి. అది ఎవరి తాగిందో నేను కాఫీ. ఏంటిది? నాడా సిస్టర్ రామ్ తో ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది. కాదు కాదు, చెల్లి మ్యాగీ చెల్లి. వీడేనా మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు కొట్టించుకుని. అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు. మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది, ఈ రెండో చెల్లెలు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది, కుదరలేదు. అలాగే రామ్ తో లేచిపోతుంది అనుకోకండి. వాడు అలాంటి వాడు కాదు. హీస్ వెరీ డీసెంట్. ఈ అమ్మాయి సరిలేదు, గలీజు. ప్లే గర్ల్, ప్లే బాయ్. యాక్చువల్ గా కాల్ బాయ్ కూడా అనొచ్చు. మీరు నూడిల్స్ నే చూస్తూ తినండి, అంటే చూడండి ప్లీజ్. అలాగా? చూడు చూడు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతోంది. అయ్యో, ఆ నూడిల్స్ వెందు మావాయి. ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి తినేద్దాం. డన్ చేచి. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు, ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగార్ గారు చెబుతారు, రాము తంబి భార్య చాలా బాగా పాడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు, అందరికీ అర్థం కావాలగా. అయ్యంగార్ గారు ఒక గారు చాలదా? నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పండి. అలా అన్నా బాగుంది. ఊరుకో. మిస్సెస్ రామ్, పాడమ్మా. అమ్మని ఇయ్యమ్మా. ఈ కదమ్మా అమ్మాయికి అమ్మా. అయ్యో, తప్పుగా అనుకున్నానబ్బా. పాడమ్మా, పాడు. ఇదిగో వస్తున్నాను సార్. మ్యాగీ, నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ. గట్టిగా నవ్వుకో, వాళ్ళు తగ్గించు. ఎంగే పోరండి. రెడ్డి గారు, తెలుగు
అర్థం కావాలి. చాలా కాలంగా విడిపోయి మన కలిశారు. కాసేపు ఒంటరిగా వదలకూడదు, వెనకాల వెళ్తాను. ఇంత పెద్ద మనుషులే ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? దానికి సిగ్గెందుకే ఈయనకి? ఏంటి కీయా? ఓ, ఈయనకి మీరే నా కీ. అందుకే ఈయన చిన్నలో సెటప్ చేసుకోవడానికి మీరు అలౌ చేశారు. చిన్న ఇలా ఏమండి? అదేమి లేదే. ఏం లేదు, ఇదే మీ కుటుంబానికి బిజినెస్. బిజినెస్ బిజినెస్ అని మీరు అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళేది ఎందుకేనా? అబ్బాబ్బా, నేను అప్పుడప్పుడు రాజమండ్రి వెళ్ళేది అమ్మా. నేను రాంబాబుతో చెప్పింది చిన్న రాయి, చిన్న ఇల్లు కాదు. రాయి రాయి పేర్చి ఇల్లు కట్టేది. ఏం పేర్చి కడితే నీకెందుకే? ఏంటి పెద్దవాళ్ళని దబాయిస్తున్నావు? అయ్యో, నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా? నేనుగా బ్యూటీ అని బా తెలుసప్పా, దాంతోనే పడేయాలి చూస్తున్నావా బా? ఈ గుర్రంతో ఒక చూసినప్పుడే తెలిసిందబ్బా. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా? అన్ని బిజినెస్ తెలుసే. అసలే బిజినెస్ ఆడుతున్నా డ్రెస్ లో చూడ మినుకు ఓ తళుకు ఆటలో కులుకు మాతో ముంచే ఇవ్వలేని మరీ బిట్టోడిసి ముఖ్యమైన టైలో కన్నడలో వాకు తెలుగులో మాట్లాడు మేము ఫాలో అవ్వాలి. అదే మెడపెట్టి నేనే వెళ్తాను. ఓవర్ యాక్షన్ చేయకు. మీరిలా పెళ్ళాలికి భయపడి ఇంత జరుగుతున్నా చూస్తూ ఉంటారా? లేదే, చూడలేదే. ఏంట్రా? ముందు టాయిలెట్ వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఇలా వస్తారా? నువ్వెవరు మ్యాన్? ఐఎమ్ యువర్ వెల్ విషర్, ప్లీజ్. ఏంటి? ఇలా చూడండి మిస్సెస్ రామ్. మిస్సెస్ రామా? అంటే రామ్ మీకేం కావాలి? ఏం కావాలి కాదు, ఆయన నాకు కావాలి. రామ్ నాకు తాళి కట్టిన భర్త. ఓకే మిస్సెస్ రామ్, మీ భర్తను గుప్పిట్లో పెట్టుకునే మ్యాగీ ఆ నాడా సిస్టరేగా? కాదండి, మీ సిస్టర్. ఓయ్, మా నాన్నకి నేను ఒకతే కూతుర్ని, అది నాడా సిస్టర్. అలాగా? ఓకే, ఎవరి సిస్టర్ అయితే ఏంట్లే. ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్, అది పక్కా 420. మీ భర్త ఆవిడ బెంగళూరులో మీట్ అయినప్పుడు. అవునండి, వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి, వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి. సరే, హెల్ప్ చేస్తాను. రాము నేను ఎలాగైనా ఒకటవ్వాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేనెవరో మ్యాగీ ఎవరో ముందు చెప్పొస్తాను. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలం? నేను లేను, ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడున్నారన్నది కనిపెడదాం. కమాన్. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? మన అందరం పోలీసులం. అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా, తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసా. అవును, రమేష్ ఎక్కడ? టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి. రెడ్డి చూసావా? రెడ్డి. రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓహో, ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు, గోదట్ సైడ్. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. నీ మొహానికి పార్ట్నర్షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేస్తారా? అయ్యో, వద్దు, వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు. గుండు కుట్టాను. సరే, ఈయనున్నారే, ఈయన రెడ్డి, నేను ఎక్కడే. ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాషా కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు, పోలీస్ థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు. అలా కుట్టాను. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో, అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా, ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడని బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి. ఊరుకోవయ్యా, నా ఫ్లాట్ లో ఉన్నాయి.
రాయి పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్నది. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసేమే. వాళ్ళలో చెల్లెనికి రామ్ తాళి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 త్వరగా లెక్కిట బస్సి. నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. అయ్యో నిన్ను నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్ లో హోల్. అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు బేకెత్తండి. చేతులు కింద దించారో షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1 2 3 4 6 ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. నువ్వెవర్రా? నువ్వెవరు? నేను పోలీసు. దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలా? ఓకే నానా, ఈ దొంగతో ఆడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచి, వాడు గుట్టాను. అవునే పిశాచి, గండ్లేని నీకు మర్యాద ఏంటి? అయ్యో ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అందరి హాట్లో హోలు. ఎందుకు ఊరికి నడలను లాగుతారు? హ్యాండ్స్ అప్. అయ్యో అన్నం చేయకండి. నువ్వు షూట్ చేయి. వజ్రాలు ఎక్కడ? అరే నువ్వు మనోడుగా? ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ అని చెప్పండియా. అవునరా చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నాం, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్. దుబాయా? మరి మీకెందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళు అన్నాక అది ఉంటుందయ్యా. కాదు సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్. అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి? అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్. అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో నువ్వే. అలాగా? నేనెందుకు చెప్పాను నా వజ్రాల కోసం? ఏంటి నీ వజ్రాలా? నేనేగా చెప్పాను. చెప్పా అప్పుడు వజ్రాలు నావే. ఓహో కథ నువ్వు అలా ట్వీస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? 50-50. ఏంటి చిన్నపిల్లలాగా గేమ్ మీద నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా? నాకు అర్థం కాలేదు. దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు. బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నువ్వు కథలు వెళ్తావు. నువ్వు అలవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టా. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చే, లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి. వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమీ అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తినానా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను వద్దు బాస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకండి. నేను వింటాను. ఒక్క లాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను, కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. నువ్వు తర్వాత అది ఎక్కడది? ఎక్కడది? కింద. ఈలోగా కిందికి వెళ్ళిందా? అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని. నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాస్కలు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతుకున్నా. అమ్మయ్యా, అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. మాగి ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. మళ్ళీ నా బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా. ఈ రూమ్ లో ఎవరు స్నానం చేయరు. ఈ విషయం నాకేలా తెలుసా? నేను ఈ రూమ్ చేస్తానయ్యా. ఈ రూమ్ కి మ్యాగీ కదా. నేను మ్యాగీ పాతకేస్తలే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేమైంది?
ఏ నిన్ను తగలడ్డాన్ని నేను ఇక్కడ రాలేదు. వెళ్లే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది. అవి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడ పెట్టుంటుందబ్బా? బయట వేసుకునే డ్రెస్సులు కంటే లోపల వేసుకునే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే దాని వృత్తి అలాంటిది కదా. ఎవరు? మ్యాగీ. అయ్యో అమ్మా, షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయ. ఎక్కడ షూట్ చేశాను అవమానించుకో. అయితే లేవయ్యా. సరే ఇదిగో చూడు, సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? 5 అమ్మాయికులు నాకు దొరికారు. ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా? అంటే పిచ్చోళ్ళు. మరి వజ్రాలు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా, 20% నీకు. కాదు, నీకు 20 నాకు 80. కుదరదు. అయ్యో నీకు 30 నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40 నాకు 60. కుదరదయ్యా. అది పోయింది కదరా. అయ్యో 50-50. మర్యాద చెప్పు. వజ్రాలు ఎక్కడ దాచావా? ఓకే ఓకే, మర్చిపోయాను. శవాన్ని కూర్చుంటుందేమో. ఎవరన్నా తీయండి రా. ఎందుకు త్వరగా కోపు. నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు. కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యాలి. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ, శవాన్ని దాటకూడదంటారు. ఏం చేస్తున్నావే అక్కడ? త్వరగా రా. త్వరగా తీయవయ్యా. ఎక్కడికి వెళ్తున్నా? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్రెస్ కూడా సెక్సీగానే ఉంది. సాస్ అంతా పడి చిక్కాగా ఉందయ్యా. ఈలోగా వాళ్ళు వచ్చారంటే మన పని అటాచ్ అవుతుంది. ఈ పనే లోపల వచ్చేస్తానులే. దాని గుర్తులో కేర్ఫుల్ గానే ఉంది. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం కింద చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూసి ఇలా చూడు, పరిస్థితి మన చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ సారీ సారీ. నా ఐటమ్స్ అన్ని బాక్స్ తీసుకెళ్తున్నారు. ఓ, ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి. అయ్యో పర్వాలేదే, అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం. మీరు బ్రిడ్జి మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్ చేసింది మేము ఇద్దరమే. మరి నది మధ్య కింద యువతి శవం అని పేపర్లో వచ్చింది. అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నాడా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నేను కనిపెట్టేసాను చూసా. సూపర్ కదా బాస్. నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నేను పోలీస్ అయ్యాను. దొంగ అయితే నన్ను కట్టేసేవాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే, అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండి రా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాడునేమో చూడు. ఓకే సార్. వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే. హ్యాండ్స్ అప్. రేయ్, నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 ఒరిజినల్ కండి సార్. మావాని హంతకుండా చేయకండి సార్. తీఫ్ ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉంది. కుదరదాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. తెలుసు నేను లాగడికి వస్తావని. చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెప్పు. చెవులు అరవకయ్యా, ఇందులో తప్పే ఉంది. మైథిలి, నేను చేసింది చెప్పింది చేయలే. ఇంతమంది మధ్యలో నన్ను అలా కౌగలించుకుని కులుకుతున్నారే, నీకు సిగ్గులేదు? నువ్వెవరు చేయడానికి? నేను అనాలి. అయ్యో, నేననేది వేరే. నేనేమైనా ఈమెను కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈమెను కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్నవాడు ముందే ఇదంతానా? ఏవయ్యా, ఈయన కంటే సిగ్గు లేదు, నీకైనా సిగ్గుండకల్లా? నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు, కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను.
అయ్యో బాస్ కేమో అయిందిరా. మైథిలి, ఏంటిది? వాళ్ళతో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక్క పెళ్ళే చాలు. పెళ్ళ? అయ్యో, నేననేది తాళి కాదు, తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును వెళ్తాను. నువ్వు కావాలంటే నాదా సిస్టర్తోనో నాయ సిస్టర్తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు, కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో. నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు కాదు కాదు, ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు. వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు, వాకిలిటో దారిటో నాకు అంతా తెలుసు. తెలుసా? అవును, ఇవి నిద్ర మాత్రం కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో వద్దు, మాత్రలు మింగి. ప్లీజ్. అలాగే అలాగే కొంచెం నీళ్ళు కూడా తాగేసాయి. ఏమయ్యా అమ్మాయి, కొంచెం నీళ్ళు ఇవ్వయా. ఇది మా బాస్ కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్ లో? అయ్యో ఆ నీళ్ళతో, అది కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకే ఎలా అరుస్తున్నావు? తాగేసేవా? బయలుదేరమ్మా, పో పో. అయ్యో పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఫోన్ చేయాలి. సరే, ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చే కంటే ఎట్లా దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మించి వెళ్తుంటే ఆపోయండి. మింటాదిరా. నువ్వు హాయిగా ఉండు. తప్పుకోరా. అమ్మా, తనకేదో గుర్తుకుంది. కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. రేయ్, మర్యాదగా వదిలి ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదా నిజంగానే వీడిని ఎత్తిని షూట్ చేస్తాను. మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది? లేదు, మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నావు? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. రేయ్, వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటారా వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రం వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? ఆ అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది బాస్. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది. పదండ్రా, వెళ్ళి వెతకండి. ట్రాఫిక్ జామ్. రే, అందరూ నా వెనకాల రాకుండా 4 మూల వెతకండి. సార్ కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. పోలీసులతో వాళ్ళ వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట. నువ్వు మమ్మల్ని విప్పేసి. ఉండరా, నేనే విప్పేస్తాను. రామ్ రామ్ వద్దు, నీవు ఫస్ట్ వెళ్ళి మైథిలిని కాపాడు. బండిని కొంచెం స్పీడ్ గా పోనివయ్యా. స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా, గీరు మార్చవయ్యా. గీరు మార్చాలంటే మెకానిక్ షెడ్ వెళ్ళాలి, ఇంజిన్ దించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో, ఫుట్బాల్. స్పైడర్ మ్యాన్ లో వెళ్తున్నాడే. బాగా లోతుగా ఉంటుందేమో, ఏం చేద్దాం? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో, నీళ్ళలో దూకేసిందయ్యా. అరే కాదు, నువ్వు దూకి దాన్ని కాపాడు. ఏ, నువ్వు కాపాడు. నాకు అంతగా ఈత రాదయ్యా. నీకెంత వచ్చో నాకు అంతే వచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నా. కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదే, అన్ని ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో, ఏంటి జ్యువెల్ రోలా? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలీదే. రావయ్యా, ఇద్దరిని పట్టుకుందాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్కి పారిపోకు. సరిపోయింది. నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడు, వాటర్ లో దిగితే కళ్ళు కనపడతాయా? నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి. మ్యాగీ, ఈ కాశ్యంలో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? నోర్మై.
అయ్యయ్యో ఏంటా గావుకేక? సిలిండర్ లో ఆక్సిజన్ ఫిలప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నావు. ఓకే హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. అడుగుదాం. ఏయ్ రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్ రండి రండి కూర్చోండి. రామ్ మైథిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతనికి ఎవరి గురించి తిరగలేదే, వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తాడు. ఏంట్రా మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మేము అనుకోలేదు. ఏంటి అయోగ్యులు? అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా రాలేదా మీకు? చేచే అన్ని వింటుంటే అసహ్యం వేస్తుంది మాకు. మీరు మైత్రికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికి ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే. అయ్యో నా గురువాయూరప్ప. చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడండి. ఏంటి చాలు. అవును, ఇతను డూ మైథిలి డై. ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద అన్ని అభాండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం. నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గులేదే. ఇవరికి యారు బగని యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళామని చెప్పుకుంటావా? అంతకన్నా నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకొని మాకి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహన్ చూపించుకో. యు ఆర్ రైట్. తా చెడ్డ కొద్ది వనమల్ల చెరిచిందని చివరికి అందరినీ చెరగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీదటంతా తిరిగారో ఐ విల్ లిమిట్ డివోర్స్ యు. మనందుకు డైవర్స్ ఇవ్వాలి? బెంగళూరుకి వెళ్ళి ఎవతో ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకెళ్లి చెడగొట్టాలని చూసాడే. ఇతని ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. ఇక మీద నువ్వు మా ಇಳ್ಳ వైపే రాకూడదు. ಎಲೆಕ್ಷನ್ ಬೂತ್ ತರ ಮನೆ ಸುತ್ತಮುತ್ತ ನೂರಡಿ ತಲೆ ಹಾಕಬಾರದು. ಇವನು ನಾವೇ ಕಂಟ್ರೋಲ್ ನಲ್ಲಿ ಇಡಬೇಕು. నన్నನ್ನು కంట్రోల్ ಮಾಡಬೇಡಿ, ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮ గండన్ కంట్రోల్ ಮಾಡಿ. నేను చెడ్డవాడినే. చెడ్డవాడు తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. ఎన్నడా நீங்க சும்மாருங்க. இப்படி உளறற பாருங்க. ஏன் உளற மாட்டேன்? உளறதுக்கு உளறதுதான் பதில். நான் போய் சொல்றவன் தான். ఆనా నిజం சொல்ல ఆరంభించి ఎన్నాగం தெரியுமா? ఒక్క ముక్క అర్థం కావట్లేదు, తెలుగులో మాట్లాడచావరా? ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పరట? మాతో మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. നിങ്ങളുടെ ഭാര്യ മൈഥിലി അലവലാതി മാഗിയുടെ അനിയത്തിയാ നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? നാണുണ്ടോ നിങ്ങൾക്ക്? എന്തിനാ പറഞ്ഞേ? ഞാൻ അങ്ങനെ പറയുള്ളൂ. ഓ പിന്നെ അല്ലാതെ പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ. എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബ ജീവിതത്തിന് വളരെ തടസ്സമാണെങ്കിൽ വേണ്ട, വിളിച്ചോണ്ട് പോ. നിങ്ങളുടെ ഭർത്താവിനെ സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ. సంతోషం అర్థమైంది. ఇంకోటి అర్థమైందా? చూడటానికి మూగబుద్ధిలా ఉండి ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మాట్లాడమా, కానీ వదలకూడదు. వీడు నోటుకొచ్చిన ఏదో అయితే దానివల్ల మాకే జన్మ వచ్చింది. ఇదేం భాష? మనదే. బాగుందే. మీరు ఊరుకోండి నాన్న. ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు అంటే వాళ్ళ భార్యలతో వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కుంది? రైట్ సెట్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ భర్తను వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళకు నమస్కారం. చూసారా మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడో? వాడే ఫ్రెండ్షిప్ వద్దుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? బాబు నీ సావాసమే ఆగొద్దు. മര്യാദക്ക് ഞങ്ങളുടെ കുടുംബമായിട്ടുള്ള ബന്ധം ഇവിടെ വെച്ച് അവസാനിച്ചേക്ക്. ഇയാളുള്ള ഫ്രണ്ട്ഷിപ്പ് ഇപ്പഴേ കട്ട് ചെയ്തേക്ക്. మరి നമ്മുടെ ఫ్రెండ్షిప్ ഇവിടെ വെച്ച് అవసానిపిക്കാം. నువ్వు మా ఫ్రెండ్ ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ఎవ్రీవన్. నీకు కూడా ఏదో సొల్లువాంగ. తెలుగులో చెప్పండి, అందరికీ అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మ్యాగ్తో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దండం. పోరండా స్వామి పోరం. అవునరా, వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బేడకనో బుట్టాకో నీ స్నేహాన్ని బెడపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడం నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు. చూసారా, వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాడేంటి? వాళ్ళ భాషలో తిట్టారుగా, నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, రక్షణగా ఉండు. పదండి. ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? వాళ్ళకి మెంటల్. సార్ ప్లీజ్.
ఇప్పుడేం చెప్పలేం, డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్. సార్ చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్ లో ఉన్నాం, ప్లీజ్ వెళ్ళండి. రే బావా సారీరా, నా భార్య ఉందే ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్ల నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగీని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదరా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా మేమంతా మా ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలనే నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసు రా గురు. ఎమోషన్ రా. సారీ రా, క్షమించాలని ఒక మాట చెప్పరా, చాలా గిల్టీగా ఉందిరా. యాదగిరి, పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు, మరి మైథిలి ఆడది. వైఫ్ అంటున్నారు, ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రే రామ్, కమ్ ఆన్. అది కాదే, నీ మంచి మనసుగా ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది, మేము అనుకున్నాం. అందుకే నీ మైథిల్ని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగీని ఇంట్రొడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు, మనం నలుగురమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళని అయిపోతాం. వాడు చెప్పింది నిజమేరా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, తాటి కళ్ళు తాగిన పాలు. అది వింటది. సరే వదిలే. ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది. రే రామ్, మైథిలితో మేము നട തുറന്നു. అది కథ. ఆ తర్వాత ఆ హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు. ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు తిను. 9 నెలల పాపాయికి చెప్పే బెడ్ టైం స్టోరీనా ఇది? ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు, జరిగిందంతా మర్చిపోకుండా ఉండటానికి పెద్ద పిల్లాడికి చెప్పే కథ. సరే, చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు, పెద్దోడికి కథ మాత్రమే చెప్పావు. పాపం పెద్దోడికి ఆకలేస్తుందా? చూసావా, మీ నాన్న ఇంకో బిడ్డకి రూట్ వేస్తున్నాడు. నువ్వు అని చెప్పు. నువ్వు అంటావా? అంటే ఎస్ చెప్పురా గారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక మీదట ఈ సీటు నాకు మాత్రమే. సారీ హౌస్ఫుల్. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. See you. Bye bye.